జగత్తు దేనితో నిర్మించబడింది అనేది నేటికీ పాశ్చాత్యులకు అంతుచెక్కని ప్రశ్న. ఆధునిక విజ్ఞానం ఈ విషయం మీద ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించి ఆ తరువాత వాటిని సవరిస్తోంది. చిట్టి చివరకు ప్రాచీన భారతీయులు వెల్లడించిన సిద్ధాంతాలతో ఏకీభవించి ఒప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. శతాబ్దాలుగా పాశ్చాత్యుల దృక్పథం ఎలా మారుతుందో చూద్దాం. ఈ పరిమాణ క్రమంలో సామాన్య శక పూర్వం 450లో డెమోక్రటీస్ గ్రీకులు ప్రప్రథమ అణుసిద్ధాంతమును ప్రతిపాదించాడు. సామాన్య శక పూర్వం 300 సంవత్సరంలో అరిస్టాటిల్ పృథ్వీ, వాయువు, జలము, అగ్ని అనే 4 తత్వములతో నిర్మించబడినది జగత్తు అని చెప్పాడు. ఇకపోతే 17వ శతాబ్దంలో న్యూటన్ ఈ జగత్తు యాంత్రికమైనది, దాని నిర్మాణం చిన్న చిన్న అవిభాజ్య కణముల ద్వారా జరిగిందని ప్రతిపాదించాడు. డాల్టన్ ప్రప్రథమంగా ఆధునిక అణుసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 19వ శతాబ్దంలో అంటే 1840వ సంవత్సరంలో ఫెరడే విద్యుదయస్కాంతత అని నిరూపించాడు. పదార్థం చుట్టూ ఉన్న ప్రభావ క్షేత్రాలు ధన, వాటినే ఫోటాన్స్గా ఆ తరువాత శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ సాపేక్షత సిద్ధాంతం భౌతిక శాస్త్రపు పరిధిని మార్చేసింది. దీనితో అణుభౌతిక శాస్త్రం ప్రభవించింది. 1911-13 సంవత్సరం మధ్యలో రూదర్ఫోర్డ్, నీల్ బర్ అణువుల యొక్క నిర్మాణం గృహరూప సిద్ధాంతంగా ప్రతిపాదించారు. అంటే ఒక అణువులో నాభికేంద్రం ఉంటుంది. ఆ నాభికేంద్రం చుట్టూ రుణ ప్రభావ కణములు, ఎలక్ట్రాన్సు ఒక నిర్మాణాత్మక కక్షలలో తిరుగుతూ ఉంటాయి. నాభికేంద్రంలో ప్రోటాన్స్, ధనాత్మక కణాలు మరియు న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఒక కక్షలో తిరుగుతూ ఉంటే అణువు స్థిరంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ ఒక కక్ష నుండి మరో కక్షకు ప్రయాణిస్తే తన శక్తి కోల్పోవడమో పొందడమో జరుగుతుందని చెప్పారు. 1927వ సంవత్సరంలో వర్నర్ ఇషింబర్గ్ ఎలక్ట్రాన్ ఒక వస్తువు కాదని, దాని అంతర్గత నిర్మాణం తెలుసుకోవడం కష్టమని తన అనిశ్చిత సిద్ధాంతంతో నిరూపించాడు. ఈ పరిశోధనా యాత్ర ముందుకు సాగి దాదాపు 200కు పైగా సూక్ష్మ కణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని క్వార్క్స్ అని, లెప్టాన్స్ అని 2 కణ సముదాయాలుగా గుర్తించారు. కానీ ఈ క్వార్క్స్ కణాలు అతి సూక్ష్మమైనవి, అతి వేగంగా స్థిరత్వాన్ని కోల్పోతున్నాయి. ఈ క్వార్క్స్ కణాల ఉనికి పరిశోధనాకర్తపై ఆధారపడవలసి వస్తుంది. అంటే పరిశోధనాకర్త ఒక పరిశీలకుడిగా కాక అణువుల కదలికకు ఒక భాగస్వామి అవుతున్నాడు. అంటే ఈ జగత్తు సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో వ్యక్తి దృక్పథం అవుతున్నది. ఒక శక్తి కణము ఇతర శక్తి కణాల మధ్య జరిగే ప్రక్రియ మీదనే అణువుల స్థిరత్వం ఆధారపడి ఉంది. ఈ ఇంట్రాక్షన్ 4 శక్తుల ఏకీకరణపై ఆధారపడి ఉందట. ప్రతి ప్రక్రియ పదార్థాల ప్రభావిత క్షేత్రం అంటే చార్జ్డ్ ఫీల్డ్స్ పై ఆధారపడుతుంది. ప్రభావిత క్షేత్రాలను కదిలించేవి కొన్ని మూల శక్తులు ఉన్నాయి. వాటిని 4 మూల శక్తులుగా ఈనాటి ఆధునిక విజ్ఞానం పరిగణిస్తుంది. అవి గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషన్ ఫోర్స్, విద్యుదయస్కాంత శక్తి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ప్రబల నాభీకేంద్ర శక్తి అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, నిర్బల నాభీకేంద్ర శక్తి వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ 4 మూల శక్తుల ఏకీకరణ సిద్ధాంతమే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని అంటారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు జగత్తును సమగ్ర దృక్పథంతో పరిశీలించడం ప్రారంభించారు. అంటే ఈ జగత్తు అఖండమే కదా, ప్రతి అణువు మరొక అణువుతో పరస్పర సంబంధం కలిగి ఉన్నట్టే కదా. 20వ శతాబ్దం చివరి రోజులలో స్ట్రింగ్ థియరీ ప్రతిపాదించబడింది. దీని ప్రకారం క్వార్క్స్, లెప్టాన్స్ కణములు కావని, అవి కంపించే తీగలు అని ప్రతిపాదించారు. ఈ జగత్తు యొక్క నిర్మాణం ఈ సిద్ధాంతం ప్రకారం సూత్రంలో పూసలు గుచ్చినట్టు అంతఃసూత్రంగా నిర్మించబడి ఉంది. ఇకపోతే ప్రాచీన భారతీయుల దృక్పథం ఈ విధంగా ఉంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, షట్దర్శనాలలోని సాంఖ్య, వైశేషిక, న్యాయ దర్శనాలు జగత్తు గురించి, దాని నిర్మాణం గురించి ఎన్నో తత్వాలను వాటి దృక్పథాలతో ప్రతిపాదించాయి. కనహద మహర్షి సామాన్య శక పూర్వం 6వ శతాబ్దంలో రచించిన వైశేషిక శాస్త్రములో ఈ జగత్తు యొక్క విశ్లేషణను పరమాణువుల దృష్టితో సూత్ర రూపంగా శాస్త్రీకరించాడు. వైశేషిక దర్శనము 373 సూత్రాలతో 12 అధ్యాయాలతో కూడుకుని ఉంటుంది. ఈ జగత్తును 7 పదార్థాలుగా విభజించింది వైశేషిక శాస్త్రం. అవి ద్రవ్యము, గుణము, కర్మము, సామాన్య, విశేష, సమవాయ, అభావ అని వివరించాడు. ద్రవ్యములను 9 భాగాలుగా గుర్తించాడు. అవి పృథ్వీ, జల, తేజ, వాయు, ఆకాశం, దిక్,
కాల, మనస్సు, ఆత్మ. కనాద మహర్షి వివరించినట్టుగా మనస్సు, ఆత్మ రెండూ కూడా ద్రవ్యములే. ఇప్పుడిప్పుడే ఆధునిక విజ్ఞానం పరిశోధనాకర్త యొక్క దృక్పథాన్ని అణువిశ్లేషణలో లెక్కలోకి తీసుకుంటూ ఉంది. ప్రాచీన భారతీయ దృక్పథంలో దేశం, కాలం అంటే స్పేస్, టైము రెండూ సాపేక్షాలే. అవి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. అందుకే వాటిని ద్రవ్యములుగా భావించడం జరిగింది. పదార్థాల సృష్టి, స్థితి, లయల ఉనికిని కాలం ద్వారానే వ్యక్తీకరిస్తాం అని చెప్పబడింది. పరమాణువుల ప్రక్రియలను వైశేషిక దర్శనం వర్ణించింది. అవి మ్యాటర్, క్వాలిటీ, యాక్షన్ అంటే ద్రవ్య, గుణ, కర్మల యొక్క సంయోగంగా అభివర్ణించింది. రెండు పరమాణువుల కలయికని ద్వై అనుకణము అని అంటారు. 3, 4 లేక ఇంకా ఎక్కువ అణువుల కలయికను త్రియాణుకము, చతురానకము ఇలా వర్ణించబడింది. పీలపాక క్రియ అనే పక్వక్రియ ద్వారా సృష్టి ప్రక్రియ జరుగుతున్నదని వర్ణించబడింది. వైశేషిక దర్శనమును కనాదుడు రాసిన ఆ తరువాత ప్రశస్తపాదుడు, వ్యోమశివుడు, చంద్రామతి, ఉదాయన మొదలైన ఆనాటి శాస్త్రకారులు వైశేషిక దర్శనానికి భాష్యములు రచించి అనేక తత్వరహస్యాలను విశదీకరించారు. అవి నేటి ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇంతేకాకుండా సాంఖ్య దర్శనములో కపిల మహాముని 24 తత్వాలతో జగత్ నిర్మాణ సత్యాలను వివరించాడు. వేదాలు, ఉపనిషత్తు భాష్యాలు, భగవద్గీత మొదలైన వాటన్నింటిలో సృష్టి అంతయు పరమాత్మ వ్యాపకమే అని, అండములో ఉన్నదే బ్రహ్మాండములో కూడా ఉన్నదని ఎన్నో తార్కాణాలతో నిర్మించబడింది. అత్యాధునిక స్ట్రింగ్ థియరీ కూడా నేడు మన పూర్వీకుల విజ్ఞాన ప్రతిబింబంగా కనిపిస్తూ ఉంది.